ఫ్రాన్స్ బిర్యానీ. దీని స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలనుందా? బిర్యానీ లవర్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. టైగర్ ఫ్రాన్స్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని దాంట్లో పసుపు, ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటికి ఇలాగ పళ్ళల్లో వేసుకొని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రామ్ ఫ్లోర్, గరం మసాలా ఇలా అన్నీ వేసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ కోసం గిన్నెలో వాటర్ వేసి పచ్చిమిర్చి అలాగే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ సాల్ట్ వేసి మరగనివ్వాలి. తరువాత మనం నానబెట్టి ఉంచుకున్న ఒక్కొక్క ఫ్రాన్స్ని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపు తిప్పి పూర్తిగా 2 వైపులు వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రాన్స్ లవర్స్ అందరూ ఒక లైక్ కొట్టాలి. మరి ఆల్రెడీ వాటర్ పెట్టాం కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అంటారా? వాటర్ వేసినప్పుడు మనం బియ్యం తీస్తాం కదా, అందులో ఫ్లేవర్ చాలా వరకు పోతుందండి. కానీ మనం ఇలా సపరేట్గా వేసుకుంటే ఇది బిర్యానీలోనే వేసుకుంటాం, దీని ఫ్లేవర్ ఎటు పోదు, పైగా బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాటర్ మరిగిపోయిందా, మనం అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ ఒక 1/2 కేజీ ఇందులో యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కొంచెం పాలల్లో ఎల్లో కలర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, మరిగించుకున్న మసాలా వాటర్, 50% బాయిల్ అయిన రైస్, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఇలా ఒక్కొక్కటి లేయర్స్గా మనం ఏర్పరచుకోవాలి. రైస్ మనకి పలుగ్గా ఉంటే చాలండి, దాన్ని తీసేసి ఇందులో యాడ్ చేసుకోవడమే. హాఫ్ బాయిల్ అయిన రైస్ కిందకి, ఫుల్గా బాయిల్ అయిన పైకి వస్తుంది. టమాటో పీసెస్, 2 స్పూన్ల నెయ్యి, అలాగే కలిపి ఉంచుకున్న కలర్ పాలు, 3 స్పూన్ల పాలైతే సరిపోతుందండి. అలాగే టేస్ట్ కోసం మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఆ ఫ్రాన్స్ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్ లాస్ట్ బాయిల్ చేసిన వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్ అయిన తర్వాత పూర్తిగా చల్లారాక ఓపెన్ చేస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి. ఇక్కడ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్రాన్స్ బిర్యానీ మీ చేతుల్లోనే, మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ ఈ బిర్యానీ తినచ్చు. ఇదొక్కటే కాదండి, ఇలాంటి రకరకాల బిర్యానీస్ ఎన్నో ఉన్నాయి. మీకు నచ్చిన బిర్యానీని కామెంట్ చేయండి, అది నేను ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను. కామెంట్ చేయడం మర్చిపోకండి.